వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం K8 వైర్లెస్ మైక్ గురించి అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో ఏంటి, మనం గేమింగ్ ఛానల్లో ఉన్నాం కదా, టెక్ వీడియోస్ చేస్తున్నాం అని అనుకుంటున్నారా? సో అదేం లేదన్నమాట. సో ఇప్పటి నుంచి మన గేమింగ్ ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, బ్లాగింగ్, గేమింగ్, కుకింగ్ అన్నీ వస్తాయన్నమాట. సో అందరూ తప్పకుండా ఎంకరేజ్ చేయండి. సో మీ సపోర్ట్ ఉంటే నేను చాలా ఇంకా వీడియోస్ చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇదే K8 ఒక వైర్లెస్ మైక్ బాక్స్ అనమాట. సో ఇక్కడంతా చైనీస్లో ఉంది. బట్ ఈ మైక్ ప్రోడక్ట్ ఒక సాడ్ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ గమనించినట్లయితే మేడ్ ఇన్ చైనా అన్నమాట. అండ్ ఇక్కడ బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఒక మైక్ ఉంది, K8 వైర్లెస్ మైక్. అండ్ ఇదొక రిసీవర్. సో దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ప్లాస్టిక్లో ఉంది, ఏమో పాలిష్డ్ ప్లాస్టిక్ అనుకుంటా. అండ్ ఈ పిన్ వచ్చేసి ఇప్పుడు ఈ రిసీవర్ ఉంది కదా, ఈ రిసీవర్కి పెట్టి మనం ఐఫోన్స్కి కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. సో ప్రస్తుతానికైతే మన నార్మల్ ఫోన్స్కి అయితే కనెక్ట్ అవుతుంది, అదే ఆండ్రాయిడ్ ఫోన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బాక్స్ ఉంది. ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక చార్జర్ అనుకుంటాను, నాకు తెలిసి. ఎస్ గైస్, ఇది వచ్చేసి ఒక్క నిమిషం, టైట్గా ఉంది. యాప్ గైస్, ఇది వచ్చేసి చార్జర్ది C to USB అన్నమాట. మీ ఇంట్లో ఏదైనా ఛార్జింగ్ది అడాప్టర్ ఉంటే దానికి USB ఇది కనెక్ట్ చేసి ఇది వచ్చేసి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ అంతే, యూజర్ మాన్యువల్ ఉంది కానీ అంతా చైనీస్లో ఉందని పక్కన పెట్టేసాం. సో లెట్స్ సీ. ఇప్పుడు ఈ మైక్ని ఒక నిమిషం అండి, ఇప్పుడు ఈ మైక్ని అయితే ఎలా యూజ్ చేయాలో మీకైతే డెమో చూపిస్తా. ఫస్ట్ ఈ మైక్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ మైక్ వచ్చేసి పాలిష్డ్ వుడ్తో, అదే పాలిష్డ్ ప్లాస్టిక్తో వస్తుంది. సో మంచి ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది, ప్రీమియం వస్తువు పట్టుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మైక్ సేఫ్టీ పర్పస్. అండ్ ఫస్ట్ అయితే ఈ మైక్ని ఎలా యాక్టివేట్ చేయాలనుకుంటే, సో ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, దీన్ని అలా ఒక 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసేయండి. అలా చేస్తా అంటే మీకు ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది, దాని అర్థం మైక్ ఆన్లో ఉందని అర్థం. నెక్స్ట్ ఒక నిమిషం, ఈ రిసీవర్ సో ఈ రిసీవర్ ఉంది కదా, ఈ రిసీవర్ వచ్చేసి మనం ఫోన్కి కనెక్ట్ చేయాలన్నట్టు. ఇది వచ్చేసి మా డాడీది Vivo T4X. ఇప్పుడు ఈ ఫోన్కి కొంచెం ఈ ఫోన్ ఇలా పట్టుకోవా ఒక నిమిషం. ఈ ఫోన్ ఇలా పట్టుకున్న తర్వాత సో దీని C పోర్ట్ ఉంది కదా, సో ఇందులో అయితే ఇలా పెట్టేయాలి. పెడితే ఆ మైక్ వచ్చేసి ఇక్కడ లైట్ ఉంది కదా, ఆ లైట్ అయితే బ్లింకింగ్ ఆగిపోతుంది అన్నమాట, అప్పుడు స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫోన్లో అయితే ఈ మైక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎలాగో చెప్తా. ముందుగా మీరు మీ ఫోన్ని మీ ఫోన్ అయితే అన్లాక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ రికార్డ్స్లోకి వెళ్ళండి. రికార్డ్స్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే వెళ్ళండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా చెల్లి అయితే పాడిందన్నమాట గైస్, ఇదే. సో సారీ గైస్, ఇది కాదు. సో ఇది మా చెల్లె పాడింది మైక్ నుంచి. బేసిక్గా దీని వాయిస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది గైస్. సో మేమైతే వీడియో కూడా ఇప్పుడు మేము మాట్లాడే ఇప్పుడు ఇది వీడియో కనెక్ట్ చేసి చెప్తాం ఇప్పుడు ఎలా ఉందో, మీరే చెప్పండి వాయిస్ క్వాలిటీ. సో ఇది వచ్చేసి నేను వాడే కెమెరాకి అయితే కనెక్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఇది ఉంది కదా, దీని కాలర్కి ఎలా ఫిట్ చేసుకోవాలనుకుంటే, సో ఇది ఉంది కదా ఇక్కడ, సో దీని అయితే ఇలా అనాలి. ఇలా అంటే ఇక్కడ వెనకాల ఒకటి పోర్ట్ అయితే తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కాలర్కి అయితే సెట్ చేసుకోవచ్చు, లైక్ దట్. సో
మీరైతే అలా కాలర్కి సెట్ చేసుకొని ఏమైనా వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మా చెల్లె పాట పాడుద్దట సో ఈ మైక్ తోటి. సో లెట్స్ సీ ఎలా పాడుద్దాం. ఆర్ యూ రెడీ? స్టార్ట్.